ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికాకి ఇరాన్ కి మధ్య యుద్ధం జరుగుతోంది. రష్యాకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఇరాన్ ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. సుమారు $10 బిలియన్ పెట్టుబడులు పెట్టారు రష్యాకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఇరాన్ లో. జనరల్ గా మనకు శుద్ధ యురేనియం రష్యాకు సంబంధించినటువంటి రుస్తుం కంపెనీ ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేస్తుంది. మన ఇండియా కూడా ఎగుమతి చేసింది. 2028 వరకు ఇదే రుస్తుం కంపెనీ అమెరికా కూడా రెండు దేశాల మధ్య డీల్ జరిగింది. 2028 వరకు కూడా రుస్తుం కంపెనీ శుద్ధ యురేనియం ను అమెరికాకు ఎగుమతి చేయబోతుంది. అలాంటి రుస్తుం కంపెనీ రష్యాకు సంబంధించిన అణుశాస్త్రవేత్తలు ఇరాన్ ను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. ప్రధాన కారణం ఏంటంటే మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ లోని బషేర్ అణు విద్యుత్ కేంద్రానికి సుమారు 300 మీటర్ల దూరంలో మిసైల్ ప్రయోగించింది. ఈ మిసైల్ వల్ల అక్కడ పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించే రష్యాకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఇరాన్ ను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. జనరల్ గా 2011 విషయానికి వస్తే 2011లో జపాన్ లో కూడా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం వల్ల చాలా విస్ఫోటనం జరిగి పెను ప్రమాదాలు జరిగాయి అక్కడ. సో ఇక్కడ కూడా పెను ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇక్కడ పెను ప్రమాదం జరిగితే తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. జనరల్ గా బషేర్ అనే ప్రాంతం పర్షియన్ గల్ఫ్ లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ప్రాంతం. మనకి సౌదీ అరేబియా తీసుకున్నా, కువైట్ తీసుకున్నా, ఖతర్ తీసుకున్నా అక్కడ తాగునీరు లభించదు. సముద్రం నీరుని డీసాలినేషన్ చేసి త్రాగునీరుగా మారుస్తారు. బషేర్ అనే ప్రాంతంలో ఒకవేళ అణు ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగి వాయు కాలుష్యం ఏర్పడితే మాత్రం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి కనిపించబోతున్నట్టుగా అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.